ఏదో పొరపాటు పడ్డాం. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? చెప్పాను కదా మమ్మీ, ఫ్రెండ్ కలిసి వచ్చానని. కలిసేసి వస్తున్నాను. ఈలోపు మీరొచ్చి ఏదో దొంగోండి చెక్ చేసినట్టు కారు అడ్డంగా ఆపి చెక్ చేస్తున్నారు. సారీ నాన్న. సర్లే, మీ అనుమానాలు తీరే కదా, ఇక బయలుదేరండి, నేను వస్తాను. సరే నాన్న, త్వరగా వచ్చేసి పదండి. అమ్మా, సమయానికి నువ్వు కారాపని దిగిపోయావు. ఎందుకు అర్థం కాలేదు. సడన్ గా వీళ్ళు వచ్చారు. అసలు ఏమైంది? మన వెనకాల మీ అమ్మగారు కార్లో ఫాలో అవ్వడం నేను చూశానండి. అందుకే కార్ నాపమని దిగిపోయాను. ఏమండి, కార్ ఆపండి. ఏమండి, కార్ ఆపండి, ఆపండి. మీరు వెళ్ళిపోండి. లేకపోతే ఏమయ్యేదో తెలుసు కదా. నేను పూర్తిగా మునిగిపోయి ఉండేవాడిని. మిమ్మల్ని ఎవ్వరూ తప్పు పట్టకూడదని అందుకే కార్ దిగిపోయాను. సర్లే, ఇప్పుడు కూడా నువ్వే నన్ను సేవ్ చేసావని ఏం బిల్డప్లు ఇవ్వక్కర్లేదు. ఇంకా నిన్ను కారు ఎక్కించుకొని తీసుకెళ్తే మధ్యలో వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చి వచ్చారనుకో, ఈసారి ఖచ్చితంగా దొరికిపోతాం. నువ్వేదైనా ఆటో తీసుకుని వెళ్ళిపో, నేను వెళ్తాను. ఆటోనా? ఇక్కడిక్కడ దొరుకుతాయండి. ఇదిగో నసపెట్టకు. ఆటో దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళు, నేను మాత్రం నిన్ను తీసుకెళ్ళను. ఏమైంది నానమ్మ, డల్లుగా ఉన్నావు? పల్లవి లేదు కదరా. మీ అన్నయ్యకిలాగా చాలా మందికి జీవితం ఎవరితో పంచుకోవాలో, ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో తెలియట్లేదు. ఆ రాక్షసుల మాటలు విని వీడు కూడా పల్లవిని పంపించేశాడు. బాధపడకు నానమ్మ, ఈ రోజే ఈ రోజులా ఉండదు. ఖచ్చితంగా వదిన ఏదో ఒక రోజు మన ఇంటికొచ్చి తీరుతుంది. ఆ రోజు రావాలని ఆశిస్తున్నాన్రా. ఏమైంది నానమ్మ? తలనొప్పిగా ఉందిరా. మరి చెప్పవేంటి నానమ్మ? ఆగు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. వద్దులేరా. ఏం కాదులే నానమ్మ, ఆగు. ఈ మందంతా ఎక్కడికి పోయినట్టు? ఇదిగో. ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? పిలిచింది నిన్నే. ఇలా రా. ఏంటి? తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకునిరా. ఏంటి, నేను కాఫీ తీసుకురావాలా? నువ్వే కాఫీ పెట్టాలి. వెళ్ళి పట్టుకునిరా. ఏంటి, మీ కంటికి నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా? పళ్ళు రాలగొడతాను. ఈ ఇంటికి పెద్దని కాఫీ అడుగుతుంటే పని మనుషులు అంటావేంటి? అదే నా మనవరాలు పల్లవైతే తలనొప్పి వస్తుందనగానే చాలు వచ్చి మసాజ్ చేసేది, కాఫీ తీసుకొచ్చేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. దాంతో నన్ను కంపేర్ చేయకండి. అవునవునులే, సింహంతో నక్కను పోల్చుకుంటావా ఏంటి? అంటే నన్ను నక్క అంటున్నారా? నువ్వు కూడా ఆ జాతిలో ఒకదానివే కదా. బామ్మగారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓసేయ్, నేను మాటలు తగ్గించి చానాళ్ళవుతుంది. నువ్వే నన్ను మాట్లాడిస్తున్నావు. నోరు మూసుకునెళ్ళి కాఫీ పట్టుకురా. మా ఆయన అడిగితేనే నేను కాఫీ పెట్టను, అలాంటిది మీకు పెట్టుకొస్తానా? పెట్టాలి. నీ మొగుడంటే నువ్వేం చేయకపోయినా తలాడిస్తాడు. నా దగ్గర నీ ఆటలు సాగో. దమ్మిడి పని చేయడం చేత కాదు,
కాఫీ పెట్టడం రాదు. ఎలా పెంచిందే మీ అమ్మ నిన్ను? అవేమీ రావు గాని పెళ్లి చేసుకుని అత్తారింటికి మాత్రం వచ్చేసింది, కొంపలో దీపం పెట్టడానికి. మధ్యలో మా అమ్మని ఎందుకు అంటున్నారు? అనక నీలాంటి కూతుళ్ళుంటే కన్నవాళ్ళనే అంటారు. మీ ముగ్గురు కలిసి దేవతలాంటి నా మనవరాల్ని ఇంట్లోంచి బయటకు పంపించేశారు. ఈ ఇంటిని శ్మశానంగా మార్చేశారు కదే. మీ మొహాలు మండ. మేమెవ్వరినీ గెంటే లేదు. తను చేసుకున్న దానికి తనే బయటికి వెళ్లాల్సి వచ్చింది. అవునే, దాని ప్రాణాలకు తెగించి ఆ షాప్లో పెట్టిన బాంబును బయటకు తీసి మీ అందరికీ ప్రాణభిక్ష పెట్టింది కదా, అదే అది చేసిన తప్పు. ఇవాళ మీరందరూ బతుకున్నారంటే అది నా మనవరాలు పెట్టిన భిక్షే. బామ్మగారు ఇక చాలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడింది చాలు, ఇక ఆపండి. మా అందరికంటే మీకు ఆ పల్లవిని ఎక్కువ అనుకుంటే గదిలో కూర్చుని దాని భజన చేసుకోండి, లేకపోతే దాని దగ్గరికే పోండి. ఏంటేను నన్ను పొమ్మనేది? ఎవరింట్లోంచి ఎవరిని పొమ్మంటున్నావు? నా ఇంటికి నువ్వు వచ్చావా, నీ ఇంటికి నేను వచ్చానా? నువ్వీ మాట అన్నప్పుడు నా మనవరాలే గనక ఇంట్లో ఉండుంటే ఈ పాటికి నీ చెంప పగలుండేది. దాని ఊసెత్తద్దన్నానా? ఏంట వాయిస్ వేస్తుంది? బామ్మగారు, బామ్మగారు, అత్తయ్య, 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 నానమ్మా, నానమ్మ, లే నానమ్మా. నానమ్మ. ఏమైంది అక్షిత? ఆ, ఏమో తెలీదంటీ. ఉన్నట్టుండి సడన్ గా ఆవిడంతటా ఆవిడే పడిపోయారు. నానమ్మా, రే చరణ్, డాక్టర్కి ఫోన్ చేయరా. బామ్మగారు స్పృహలోకి వచ్చిన తర్వాత అతన్ని కింద పడేసింది నువ్వే అని చెప్తే హలో డాక్టర్. డాక్టర్, మా నానమ్మకేం పర్లేదు కదా? నథింగ్ టు వర్రీ అండి. 2 నిమిషాల్లో ఆవిడ స్పృహలోకి వచ్చేస్తారు. నేను వస్తానండి. ఈ ముసల్ది కళ్ళు తెరవకుండా ఇటు నుంచి ఇటే పోతే బావుండు. కళ్ళు తెరిచిందంటే నా వీపు విమానం మోత మోగించేస్తారు వీళ్ళందరూ.